అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎల్లగూడ అంగన్వాడీ టీచర్ని దంతపల్లి సెక్టార్. మేము ఇవాళ ఎమ్మెల్యే సార్ ఇంటి ముందు ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మాకు పిఎం శ్రీ విద్యను కొత్తగా అమల్లోకి తీసుకొస్తుండు సారు వాళ్ళు, అంటే మన గవర్నమెంట్. దానిని మేము వద్దు, మళ్ళీ ఆ విద్యను కూడా మేమే మా స్కూళ్ళలోనే మేమే చెప్పే విధంగా అమలు తీసుకురావాలి, వేరే టీచర్ వేరే ఆయా వద్దు అని మేము దాని గురించి ధర్నా చేస్తున్నాం. ఇవాళ మాకు ఫస్ట్ సార్ వాళ్ళు సీఎంగా గెలిచినప్పుడు 18,000 సాలరీ ఇస్తా అని ఒప్పుకున్నారు మేనిఫెస్టోలో. ఆ జీతం కూడా పెంచే విధంగా కావాలి. మాకు ఈ ఉన్న జీతాలతో బాగా ఇబ్బందులు పడుతున్నాము. మాకు సెల్లులు కూడా బాగా పాత ఉన్నాయి, ఎప్పుడో 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద ఇచ్చినవి ఉన్నాయి. అవి పనిచేస్తలేము. మేము ఇప్పుడు రోజు ఫేస్ క్యాప్చర్ టీహెచ్ఆర్ కొట్టడానికి బాగా ఇబ్బందులు పడుతున్నాము. ఆ సెల్లులు పనిచేయక అవి ఆన్లైన్ చేయకపోతే మా సూపర్వైజర్ మేడం వాళ్ళు బాగా ఇట్లా కావాలి, పైనుండి మాకు ఒత్తిడి ఉన్నది, మీరు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మాకు 5G ఫోన్లు ఇస్తే మేము చేస్తాం, లేకుంటే ఆ పాత ఫోన్లతో చేయలేకపోతున్నాము. మా ఇబ్బంది గవర్నమెంట్కు చెప్తున్నాము. ఇప్పుడు ఇంకా ఏముందంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు సంవత్సరం అవుతుంది, పోయిన సెప్టెంబర్లో రిటైర్డ్ అయినరు. వాళ్ళకు ఏం ఫండ్ అసలు 2 లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడు సార్, కానీ ఇంకా ఇదివరకు ₹1 కూడా ఇవ్వలేదు. వాళ్ళు బాగా పిల్లలు ఒక్కొక్కరికి లేక, అంటే కొడుకులు కానీ బిడ్డలు కానీ చదివేవాళ్ళు లేక బాగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు తిండికి కనీసం బీపీ టాబ్లెట్ తెచ్చుకొని అంగన్వాడీ టీచర్ కూడా ఉన్నారు. వాళ్ళు అట్లాంటి విధానాన్ని బాగా ఘోరంగా బాధలు పడుతున్నారు. ఆ బాధలు చెప్తే మాకు కూడా ఏడుపు వస్తుంది. అట్లాంటి వాళ్ళు అసలు వాళ్ళకు తొందరగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, మాకు 18,000 జీతం ఇవ్వాలి. మేము ఇలా న్యాయంగా కోరికలు కోరుతున్నాము. ఆ న్యాయమైన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.